ప్రియులరా, మన్నంగికోట గ్రామ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దివిసీమ నుంచి, మచిలీపట్నం నుంచి, కృష్ణా జిల్లా నుంచి మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక కాపరి గారు, పెద్దయ్య గారు, మరి ప్రకాశయ్య గారికి, అలాగే మా సోదరుడు రఘు అయ్య గారికి, అలాగే ఈ కోస్టల్ లైన్ మిషన్ థర్డ్ ప్రోగ్రాంలో, ఈ మిషన్ ట్రిప్లో మాతో పాటు ఉన్నటువంటి సభ్యుల్లో కిరణయ్య గారికి, ఉదయగిరి నుండి వచ్చినటువంటి కిరణయ్య గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మొట్టమొదటి కూడికలో మనం అందరం కలుసుకొని ఇలాగ సాగడానికి దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, మరి ఈరోజు మనం ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈస్ వెరీ ఫెయిత్ఫుల్. మనము సేవిస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆ నమ్మదగినటువంటి దేవుని గురించినటువంటి విషయము చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువు నమ్మదగిన వాటిని మనం చెప్పడానికి, రూఢిపరచడానికి. అయితే దైవజనాంగమా, ఈ దినం మనం కొద్ది నిమిషాలు ఒక వ్యక్తి రహస్యమందు ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకించాడో మనం మన కుటుంబాల పక్షాన, మన సంఘం పక్షాన, మన ప్రాంతం పక్షాన మొరపెట్టినప్పుడు ఎవరు చూడకపోవచ్చు, ఎవరు వినకపోవచ్చు. ప్రసంగిస్తే అందరూ వింటారు, అందరూ చూస్తారు. ప్రార్థన మరి అందరూ చూచేది కాదు, అది రహస్యమందు ఉన్నటువంటి దేవునికి చేసే పరిచర్య. గమనించండి దైవజనాంగమా, మనం ఈ లోకంలో యేసు ప్రభువు చెప్పారు, మీరు ప్రార్థించినప్పుడు మీ రహస్య గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే, మేము ఇందాక సుధాకరయ్య గారు, మా ఆనందయ్య గారు, మేము దివిసీమ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మా సేవలో మేము కార్చిన కన్నీరు, మేము చేసిన ప్రార్థన, సంవత్సరాల తరబడి ఆయన దగ్గర మొరపెడుతూ ఉండగా మరి దేవుడు చేసిన అద్భుతాలు, దినదినం ఆయన పోషిస్తున్న విధానం, ఆయన అవసరతలు తీరుస్తూ, ఆశలు తీరుస్తున్న విధానం మేము మాట్లాడుతూ దేవుళ్ళు సంతోషిస్తూ వచ్చాం. చూడండి, దేవుడు ఆది కాండంలో ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. 12వ అధ్యాయము, 13, 14 అధ్యాయాల్లో అబ్రహాము, లోతు అను ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు, పంపబడ్డాడు. అబ్రహాము దేవుని చేత వాగ్దానం పొందుకున్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో నిబంధన ఉన్నది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధుమిత్రుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారు నీ శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు చెప్పాడు.
యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను అని బైబిల్లో రాయబడి ఉంది. అబ్రహాము లోతు ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే, బంధువులే. అయితే అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత వాగ్దానం పొందుకున్నాడు. అబ్రహాముతో దేవుడు కవెనెంట్ చేశాడు. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం, బట్ నాట్ విత్ లోతు. లోతుతో దేవుడు నిబంధన చేసినట్టుగా మనం ఆది కాండంలో ఎక్కడ చదవం, నిర్గమకాండంలో ఎక్కడ చదవం. జాగ్రత్తగా వినండి. ప్రార్థన కొరకు ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత పంపబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాముతో దేవుని చేత పిలువబడి పంపబడినటువంటి సేవకునితో లోతు ప్రయాణం చేస్తూ ఉండగా, లోతు అబ్రహాము దగ్గర నుంచి అబ్రహాము సేవిస్తున్న దేవుని గురించి లోతు తెలుసుకున్నాడు. బలిపీఠాలు అబ్రహాం కడితే అబ్రహాంతో పాటు లోతు కూడా వెళ్ళి ఆ బలిపీఠాల దగ్గర అప్పుడున్నటువంటి వారికి తెలిసినటువంటి దేవునికి అర్పించే అర్పణలు అర్పిస్తూ ఉన్నప్పుడు లోతు కుటుంబంతో కూడా వెళ్ళాడు. అయితే అబ్రహాము దగ్గర ఏదైతే లోతు చూశాడో విన్నాడో, దేవునితో ఒడంబడిక అబ్రహాముకు దేవునికి ఉన్నదో, లోతు ప్రార్థన చేశాడు. చాలా దినాల క్రితం నేను ద్వితీయోపదేశ కాండం చదువుతూ ఉంటే ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానమును బట్టి, నిబంధనను బట్టి అబ్రహామును దీవించడంలో నో డౌట్. వెన్ గాడ్ మేక్స్ ఎ ప్రామిస్, దేవుడు ఎప్పుడైతే ఒక వాగ్దానాన్ని చేస్తాడో ఆ వాగ్దానాన్ని చేయడానికి ఆయన తన నిబద్ధతను, తన నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. దేవుడు మాట మార్చేవాడు కాదు. దేవుడు మాటిస్తే ఆ మాట నెరవేర్చడానికి దేవుడు ఆతృత పడతాడు. ఇర్మియా గ్రంథం 1:12 ఉంది. ఇర్మియాతో మాట్లాడుతుంటాడు. ఇర్మియా, నువ్వు చూస్తున్నావు అంటే చూస్తున్నాను అంటాడు. నువ్వు బాగుగా చూస్తున్నావు, అయితే నేను ఇచ్చిన మాట నెరవేర్చడానికి నేను ఆతృత పడుతున్నాను అంటాడు. మనము దానిని యాంప్లిఫైడ్ వెర్షన్లో చూస్తే ఆతృత పడుతున్నాడు దేవుడు అనే మాటకు ఇలా రాయబడింది, ఐఎమ్ అలర్ట్, యాక్టివ్ అండ్ వాచింగ్ టు ఫుల్ఫిల్ మై ప్రామిస్ అని అంటాడు. నేను ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి నేను ఆతృత పడుతున్నాను అనే పదానికి 3 పదాలు వాడడం జరిగింది యాంప్లిఫైడ్ వెర్షన్లో. ఐఎమ్ అలర్ట్, యాక్టివ్ అండ్ వాచింగ్ టు ఫుల్ఫిల్ మై ప్రామిస్. దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఆయన మనుషు మాత్రుడు కాదు. మనిషి అయితే ఒక మాట ఇచ్చాడు అనుకోండి, తన పరిస్థితులు బాగుంటే చేస్తాడు, పరిస్థితులు బాగులేకపోతే చేయడు. మనకి ఎవరైనా ఉదాహరణకి మీ అమ్మాయి పెళ్లికి నేను 1,00,000 రూపాయలు అడ్డం వేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. ఆ మాట ఇచ్చిన వ్యక్తికి, మాట పుచ్చుకున్న వ్యక్తికి మధ్య ఒక నిబంధన జరిగింది. మాట ఇచ్చాడు, ప్రామిస్ చేశాడు. ఈ మాట ఇచ్చినటువంటి వ్యక్తి నిమిత్త మాత్రుడు. కాలము, దేవుడికి మానవునికి వ్యత్యాసం ఉన్నది. దేవుడికి సమయముతో కానీ స్థలముతో కానీ సంబంధం లేదు, మ్యాటర్తో కానీ సంబంధం లేదు. మనుషుడు నిమిత్త మాత్రుడు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఆయన చేయగలడు. ఈ ఇద్దరు నిబంధన చేసుకున్న వ్యక్తులు కూడా మనం గమనిస్తే, ఈయనతో రిలేషన్ బాగుంటే మాట నెరవేరుస్తాడు, రిలేషన్ బాగలేకపోతే మాట నెరవేర్చడు. మానవుడు అందుకనే మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఎవడు అని ఉంది. మానవుడు మాట తప్పడానికి అవకాశం ఉంది.
కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చకుండా ఉండడానికి దేవునికి వీలు పడదు. దేవుడు ఎప్పుడైతే ఒక మాట ఇచ్చాడో ఆయన మనతో బాండ్లోకి వచ్చేసాడు. ఆయన మాట తప్పకుండా ఉండడానికి దేవునికి 3 అడ్డు వస్తాయి. ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క కృప. దేవుడు మాట తప్పాడు అనుకోండి, మాట తప్పిన వాడి పరిశుద్ధతకి డౌట్ వస్తుంది. మాట తప్పాడు అనుకోండి, నమ్మకత్వము డౌట్ వస్తుంది. కృప అంటే ఏంటంటే దేవుడు మాట ఇచ్చాడు కనుక మనము ఒకవేళ తప్పిపోయినా, మనకు అర్హత లేకపోయినా దేవుడు తన మాట వెనక్కి తీసుకోవడానికి అవకాశము లేదు. ఆయన కృప, ఆయన నమ్మకత్వము, ఆయన పరిశుద్ధత దేవునికి అడ్డొస్తాయి కనుక ఆయన మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి కట్టుబడి ఉంటాడు. ఆ మాట నెరవేర్చడానికి దేవుడు ఏ వ్యక్తికైతే ఆ మాట ఇచ్చాడో, ఏ కుటుంబానికి, ఏ వ్యవస్థకైతే ఆ మాట ఇచ్చాడో ఆయన ఆతృత పడతాడు. దేవుడు అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు. చూడండి ఒకసారి ఆది కాండము ముందు అబ్రహాము కొరకు కొద్దిగా చూస్తే లోతు దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ అధ్యాయం 14, 15, 16లో ఉంది. 15వ అధ్యాయంలో ఎలా 15 వచ్చు, 13, 15 ఎలా ఉంది. ఎందుకనగా నీవు అబ్రహాము లోతు విడిపోయారు. 13వ అధ్యాయంలో లోతు సొదొమ గొమొరకు వెళ్ళిపోయాడు, అబ్రహాము అక్కడే ఉన్నాడు. పచ్చిక బయలు చూసి, పశుగ్రాస్యము చూసి అబ్రహాము సొదొమ గొమొరకు వెళ్ళిపోయాడు. ఆ లోతు, అబ్రహాము ఏమో అక్కడే ఉండిపోయాడు. ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. 15వ వచనం అంటున్నాడు, ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటికి నీవును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమునకు కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఏ దేశంలో నివసిస్తున్నాడో అది కానాను దేశమే. అయితే అబ్రహాము దానిని పొందుకోవాలంటే దానికి కొంత సమయం ఉంది. అది అబ్రహాము దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే విశ్వాసంతో దాన్ని మనం పోరాటం చేసి సంపాదించుకోవాలి. గాడ్ గివ్స్ హిస్ వర్డ్ యాజ్ ఎ కవెనెంట్ ఆర్ ప్రామిస్. ఆయన మాట, ఆయన నిబంధన. మొదట మాట ఇస్తాడు, తర్వాత కార్యం చేస్తాడు. అదే సూత్రము నేటికి కూడా వర్తిస్తుంది. ప్రపంచంలో మనం గమనిస్తే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన అయినా సరే ఒక ఒడంబడిక, ఒక నిబంధన జరిగినప్పుడు మొదట ఒకరికి ఒకరు మాట ఇచ్చుకుంటారు. మా అమ్మాయిని మీకు ఇస్తామని, ఈ భూమి నీకు అమ్ముతానని, ఈ వస్తువు నేను కొంటానని. ఏ పని జరిగినా ఇరువురి మధ్య ముందు మాట, తర్వాత కార్యం జరుగుతుంది. దేవుడు కూడా తన భక్తులకి ముందు మాట ఇస్తాడు, తర్వాత ఆ మాటని ఆయన నెరవేరుస్తాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అబ్రహాముతో అంటున్నాడు, నేను నిన్ను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ సంతానానికి దేశం ఇస్తాను అంటున్నాడు. విశ్వాస మూలము కానిది పాపం అని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. మనము దేవుని దగ్గర నుండి ఏది పొందుకోవాలన్నా దేవుడి ఇచ్చిన మాటను మనము నమ్మాలి. ఆ మాటను నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. అబ్రహాము కుమారుణ్ణి ఇస్తానన్నాడు, ఇచ్చాడు. అబ్రహాము నమ్మాడు, సారా నమ్మింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. వారిని నమ్మి బలము తెచ్చుకొని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మాట ఇచ్చిన వాడు సమర్థుడట. ఈజ్ క్యాపబుల్ టు ఫుల్ఫిల్ హిస్ వర్డ్. సమర్థుడు. ఆహా, యేసయ్య మనకు దొరికినందుకు కానీ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైనాడ్ బోంకే ఇలాగ అన్నాడు,
ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ మై ప్రీచింగ్ ఐ విల్ ఎంజాయ్ మై సెల్ఫ్ అన్నాడు. మీరు ఒకవేళ నా ప్రసంగం మీకు అర్థం కాక ఒకవేళ అటు ఇటుకున్నా నేను బోధించుకుని నేను దేవుళ్ళు ఆనందిస్తాను. హల్లెలూయా. నేనేం మాట్లాడుతున్నాను నాకు పూర్ణ అవగాహనతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మానవునికి మొదట మాట ఇస్తాడు. ఆ మాటలోనే వాగ్దానం చేయబడి ఉంటుంది, నిబంధన చేయబడి ఉంటుంది, ఒప్పందం చేయబడి ఉంటుంది. దీన్ని ఒక కవనెంట్ గా దేవుడు వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ని మనం ధ్యానం చేస్తూ చదువుతూ ఉంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు కవనెంట్ 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 నిబంధన 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 మానవునికి ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే అబ్రహాము సంతానానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, దాని నెరవేర్పులో దేవుడు తీసుకున్నటువంటి ఆయన చర్యలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తూ లోతు గురించి మనం నేర్చుకుందాం. అబ్రహాము గురించి మనకందరికీ తెలిసిన ఫెమిలియర్ స్టోరీయే. అబ్రహాముని దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే వాగ్దానం ఇచ్చాడు, దేవుడే కాలం సంపూర్ణమైనప్పుడు నెరవేర్చాడు. అబ్రహాం లేకపోయినా తన సంతానానికి కానాను దేశం ఇచ్చాడు. చూడండి, ఆ పక్కనే ఆదికాండం ఒకసారి తీయండి, 15వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? కానాను దేశంలోనే ఉన్నాడు. అయితే పిల్లలకి ఎక్కడికి వెళ్తారని చెప్పారు? బానిసలుగా ఐగుప్తులోనికి వెళ్తారని చెప్పారు. అక్కడ 400 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉంటారని చెప్పాడు. 400 సంవత్సరాల తర్వాత విడిపిస్తానని చెప్పాడు. హల్లెలూయా. 430 సంవత్సరాలకి దేవుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుల్లో 12 మందిలో యోసేపు దేవుడే ముందుగా సిద్ధపరిచి తన ప్రణాళికను బట్టి యోసేపుని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో ఈ 400 సంవత్సరాలు నెరవేర్చబడాల్సిన మాట ఉంది కనుక అక్కడికి ఐగుప్తులోనికి పంపించాడు. అక్కడ జనాంగాన్ని దేవుడు సిద్ధపరచడానికి అక్కడ పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి తన సార్వత్రిక ప్రణాళికలో, గాడ్స్ బిగ్ ఐడియాలో అక్కడ జనాంగమే కాదు, ప్రపంచమంతటికి కూడా హిబ్రూయులు దేవుడు ఎలాంటి వాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు సేవిస్తున్నటువంటి దేవుని గురించి గాడ్ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్. ప్రపంచానికి తనను గురించి తాను పరిచయం చేసుకోవడానికి ఒక జనాంగం కావాలి. ఆదాము నుండి నోవాహు వరకు పూర్వీకుల కాలం. ఆ నోవాహు కాలంలో నుంచి తన కుమారుల్లో నుంచి అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాములో నుంచి ఒక దేశాన్ని, ఒక జనాంగాన్ని దేవుడు పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఆ జనాంగంలో నుంచి ప్రపంచం అంతటికి తన పాత నిబంధన ప్రణాళిక ద్వారా అబ్రహాం చేసినటువంటి వాగ్దానం భూమి మీదే ఈ దేశం నుండి ఒక ప్రాంతాన్ని భూభాగంగా ఇచ్చాడు. ఆ అబ్రహాములో నుంచే అబ్రహాంకు 12వ అధ్యాయంలో చెప్తూ ఉన్నప్పుడు నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులకు నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పే ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఆయా జనాంగము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 7, 8, 9, 10, 11, 12 వచనాలు చదివితే ఆయా భాషలు, ఆయా జనాంగము, ఆయా జాతుల్లో నుంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి యేసు ప్రభు వారు కొన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కొత్త నిబంధన ప్రణాళిక. అయితే పాత నిబంధనలో దేవుడు భూమి మీద ఒక లిటరల్ భూభాగాన్ని ఇచ్చాడు, ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు, ఒక టెరిటరీని ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి లేఖనాలు ఇచ్చాడు, అలాగే పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధనలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు భూమి మీద నుండి పరలోకానికి వెళ్తాడు.
యేసు క్రీస్తులో మనం దాచబడి ఉంటాం. దేవుని రాజ్యం మనకు వాగ్దానం చేయబడింది. పాత నిబంధనలో కూడా దేవుని రాజ్యం వాగ్దానం చేయబడింది. ఇట్ వాజ్ నాట్ లిటరల్లీ హస్ బీన్ సీన్ బై ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల చేత చూడబడలేదు. అయితే దేవుడు తన కొరకు ఒక ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యం ద్వారా తన కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు. ఈ వాగ్దానం నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధన గ్రంథములో బైబిల్ మనం చదివితే బైబిల్లో వాగ్దానాలు, దాని నెరవేర్పు, ప్రార్థనలు, దాని నెరవేర్పు. మనం బైబిల్ చూస్తే బైబిల్ చాలా పుస్తకాలు వ్యక్తుల పేర్ల మీద ఉంటాయి. మనం బాగా దాన్ని అర్థం చేసుకోవడానికి, గుర్తుండడానికి ఎంత గొప్ప దేవుడు అంటే ఈ ప్రపంచంలో ఏ ఇతర మత శాఖలకు లేనటువంటి విసులుబాటు మనకు ఉంది. మనం చదువుతున్న బైబిల్ మన సొంత భాషలో మనకు ఉంది, మనకు అర్థమయ్యే భాషలో ఉంది. పండితుడికి ఇది అర్థమవుతుంది, పామరుడికి ఇది అర్థమవుతుంది. వ్యక్తుల పేర్లలో ఇది ఉంది. నెహెమియా, యెహోషువ, రూతు, యోబు, ఎస్తేరు. ఆ పేర్లలోనే ఒక స్టోరీ. కానీ దేవుడు ఒక ప్రణాళికతో రాయిశాడు అదంతా. దైవజనాంగమా, అబ్రహాంకి ఇవ్వబడినటువంటి మాట నెరవేర్చబడింది. ఆ నెరవేర్పులోనే నిర్గమకాండంలో మనం చూస్తే ఎక్సోడస్, నిర్గమం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్పే నిర్గమం. ఐగుప్తు నుండి బయటికి ప్రజలను విడిపించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. కానండి ఓ రోజు నేను చదువుతూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక స్ట్రైక్ ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను. మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండంలో ఏమైతే బోధించాడో ఆ బోధించినవన్నీ మరొకసారి సమరీగా బోధించాడు. అదే ద్వితీయోపదేశకాండం. 2వసారి ఉపదేశించాడు తన ప్రజలకి. ద్వితీయోపదేశం, 2వ మారు పాత ప్రసంగాన్ని 2వ మారు మొత్తం హెడ్లైన్స్ అన్ని వదిలి పెడుతూ ఒకసారి బోధించాడు. హెడ్లైన్స్ అన్ని దేవుడు అరణ్యయాత్రలు నేర్పించినవన్నీ. అది బోధిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారు. దేవుడు అక్కడ 6 దేశం అనే ప్రాంతాన్ని దాటుతూ వచ్చారు ఇశ్రాయేలీయులు. 9వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితినని వారి భూమిలో ఏది నీకు. హల్లెలూయా. 6 దేశము మోయాబుకి వాగ్దానంగా దేవుడిచ్చాడట. ఈ మాట నిర్గమకాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, ద్వితీయోపదేశకాండంలో కానీ, ఆది కాండంలో కానీ ఎక్కడ మనం గమనించం. ఇక్కడే మనకి లోతుతో దేవుడు నిబంధన చేశాడు. లోతు అడిగాడు, లోతుకు దేవుడు మాట ఇచ్చాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, పంపించాడు. అబ్రహాం సంతానానికి లిటరల్ గా కానాను దేశాన్ని వాగ్దానం చేశాడు, ఇచ్చాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో పంచుకున్నాడు. కానీ లోతు ఎప్పుడు అడిగాడు? నాట్ రికార్డెడ్. కానీ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లోతు లేడు. కానీ దేవుడు లోతుకి ఇచ్చినటువంటి వాగ్దానం జ్ఞాపకం
చేసుకొని మోసతో అంటున్నాడు, 6 దేశంలో మీకు ఎటువంటి భూభాగం ఇవ్వను, 6 దేశాన్ని నేను లోతు కుటుంబానికి, లోతు పిల్లలకి ఇచ్చేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు, వినుటకైనను లేనే లేడు, వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు, వినుటకైనను లేనే లేడు, వినుటకైనను. నీకు సాటి ఎవరో ప్రభు, జగాన కానరారే ప్రభు. నీకు సాటి ఎవరో ప్రభు, జగాన కానరారే ప్రభు. ప్రాణరు విరదారలు చిందించిన మధుర ప్రేమ దాచిన ఇచ్చిన. ప్రాణరు విరదారలు చిందించిన మధుర ప్రేమ దాచిన ఇచ్చిన. యేసు నీలాంటి దేవుడు లేనే లేదు, వినుటకైనను లేనే లేదు, వినుటకైనను. హల్లెలూయా. ఏండోయి, నేను ఈ బైబిల్ పట్టుకొని 22 సంవత్సరాలు అయింది నా ఇల్లుదిలి. నాడు నుండి నేటి వరకు నా దేవుడు నాకు బట్టలో కానీ, ఆహారంలో కానీ, కుటుంబం ఇవ్వడంలో కానీ, పరిచర్యను ఇవ్వడంలో కానీ, ఏ వయసుకి ఏది కావాలో, ఏ రోజుకి ఏది కావాలో నన్ను పోషించడంలో నా ప్రాపకుడు, నా పోషకుడు, నా యజమానుడు నాకు ఏది తక్కువ చేయలేదు. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన మహత్కార్యములు చేయడంలో, అటువంటి మహత్కార్యములు చేయడంలో ఆయన వంటి వారు ఎవరు లేరు. వెలుపుల్లో అటువంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతలో ఆయనకు సమమైన వారు ఎవరు లేరు. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడు. యుగ యుగములు తరతరములు ఆయనకే రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? చూడండి, ఈ మోయాబు ఎవరు? మోయాబు అరణ్యమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఉంటే నేను మోయాబీయులను బాధింపవద్దు. ఈ మోయాబీయులు ఎవరు? ఒక పాపపు సంతానం. ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్ కాంటాక్ట్, ఇట్ ఇస్ ప్యూర్లీ జరగకపోయినటువంటి ఒక కార్యము చేత పుట్టినటువంటి జనాంగం. God can accommodate any kind of people in His will if there is a man who can praise behalf of them. ఎలాంటి మనిషినైనా, ఎలాంటి ప్రజలైనా సరే దేవుడు తన చిత్తంలో స్థానాన్ని కల్పించగలడు, ఒక చిన్న జోటు ఇవ్వగలడు. కానీ ఆ ప్రజల పక్షాన మొర్రపెట్టి దేవుణ్ణి బతిమాలుకొని దేవుణ్ణి దగ్గర నుంచి మాట తీసుకునే మనుషుడు ఎవరైనా భూమి మీద ఉంటే ఎవరు ఈ మోయాబీయులు? ఆదికాండం చూడండి. ఆదికాండము, దైవ జనాంగమా, ఆదికాండం 19వ అధ్యాయం. ముప్పై 37 చదవండి. అలాగూ లోతు యొక్క 2 కుమార్తెలు
తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడైన చిన్నది కూడా కుమారుని కని వానికి అతడు నేటి వరకును అమ్మోనీయులకు 2 జనాంగాలు 2 కూతురులు బట్టి వచ్చారు. ఏ తండ్రితో ఏ కూతురు సైనించకూడదు. ఇట్ ఇస్ ప్యూర్లీ తప్పు 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 ప్రజలరా. కానీ అక్కడ అలా జరిగిపోయింది. అయితే లోతు ప్రమేయం జరిగిందంటే మొత్తంలో ఉన్నాడు. పిల్లల ప్రమేయం అది తప్పు వల్ల జరిగిపోయింది. కానీ బిడ్డలు పుట్టారు. ఈ బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు. తండ్రికి ఆశ కలిగింది. వీళ్ళకేంటి పిల్లతండ్రి అయినటువంటి అబ్రహాంకు దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, దేశం ఇస్తున్నాడు. ఆ సర్వీస్ అంతా జరుగుతుంది. మరి నా సంతానం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నేను అదే దేవుడిని సేవిస్తున్నాను కదా, నా పిల్లలకి దేవుడు పట్టించుకోడా? తప్పు తడకు అయిపోయింది. పిల్లలను చూసి మమకారం పెరుగుతుంది. ఈ దేవుడు వాళ్ళకు ఒక న్యాయం చేస్తాడా? నాకు న్యాయం చేయడా? ఇందులో నాదేమో ప్రమేయం లేదు, నేను మొత్తంలో ఉన్నాను. ఎందుకు ఇలా జరిగింది? దేవునికి ఎందుకు ఇలాంటి ప్రశ్న వేయడానికి ఎవరు సరిపోము. ఆ సమయంలో దానిని మనము డిస్క్రైబ్ చేయడానికి నా జ్ఞానం సరిపోదు. ఎందుకు అలా జరిగిందో జరిగిపోయింది. అవమానపూరితమైన చర్య జరిగిపోయింది. ఒక జనాంగం బయటకు వచ్చింది. ఒక పక్క మోయాబీయులు, ఇంకో పక్క అమ్మోనీయులు. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. ఈ పిల్లలకి దేవుడు భవిష్యత్తులో ఈ భూమి మీద ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేసి ఆ జనాంగం బ్రతకడానికి ఒక ప్లేస్ చూపించాలి. అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు కానాను దేశం వాగ్దానంగా. మరి లోతు పిల్లలకి ఏముంది? లోతు అబ్రహాం దగ్గర ఏమి నేర్చుకున్నాడు? అబ్రహాంకి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, లోతు నేర్చుకున్న దాన్ని బట్టి, నీతిమంతుడైనటువంటి లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు నీతిమంతుడైన లోతు ఎంతో దుఃఖపడ్డాడట. లోతు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని యందు జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, దేవుని యందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు నీతిమంతుడుగా కనపరచబడతాడు. దేవుడు అపరిశుద్ధుడిని పరిశుద్ధంగా మార్చగలడు. దోషిని నిర్దోషిగా చేయగలడు. తన కృపనివ్వగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ద్వారా, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసానికి తర్వాత క్రియలు ఉన్నాయి. మొదట విశ్వాసం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు ఎప్పుడు ప్రార్థన చేశాడో తెలియదు. కానీ లోతుకి వాగ్దానం చేశాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏ ప్రాంతం కానాను దేశానికి సమీపిస్తూ ఉండగా వీళ్ళు భూభాగాలను స్వతంత్రించుకుంటూ వెళుతూ ఉన్నారు. మోయాబు ప్రాంతానికి వచ్చారు. వీళ్ళు త్వరపడ్డారు, ఈ మోయాబు ప్రాంతాన్ని మనము స్వాధీనపరుచుకుందామని. అయితే దేవుడు మోసేతో అన్నాడు, నోనో మోసే, ఈ ప్రాంతాన్ని నేను లోతుకి ఇచ్చాను అన్నాడు. ఆ ప్రార్థన చూడండి, అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం లిటరల్గా తన మనవుడు తన సంతానంలో ఆ వాగ్దానము ఒకరి తర్వాత ఒకరికి అలా వెళుతూ వచ్చింది. దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, నీ తండ్రితో ఇది చెప్పానని. అబ్రహాం యాకోబుతో మాట్లాడాడు, మీ తండ్రితో మీ తాతతో ఇది చెప్పానని. తర్వాత యోసేపు కూడా ఇదిగో మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు నుండి విడిపించడానికి వచ్చినప్పుడు నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు, మీరు తీసుకుని వెళ్ళి సమాధి చేయండి. ఆదికాండం చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఉంది. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఐగుప్తులో వీరు బహు మొరపెట్టగా దేవుడు దర్శించాడు, మోసేని పంపించాడు. యెహోషువ నాయకత్వంలో కానాను దేశం చేరిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి లోతు సంగతి ఏంటి?
లోతు పిల్లల పక్షాన లోతు ప్రార్థన దేవుడు ఆలకించాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇది లోతుకి దేవునికి మధ్యలో జరిగింది. నీతిమంతుడైనటువంటి లోతుకి దేవునికి మధ్యలో జరిగింది. ఇట్ వాజ్ నాట్ రికార్డెడ్ అండ్ నాట్ హాస్ బీన్ పాస్డ్ త్రూ హిస్ పీపుల్ అండ్ జనరేషన్స్. ఆయన పిల్లలు ఆ వంశం ద్వారా ఈ వాగ్దానము దేవునికి లోతు ఇచ్చాడని ఎక్కడ కూడా రికార్డెడ్ గా నడవబడలేదు. కానీ లోతు ఇప్పుడు లేడు, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు సజీవుడు, ఆయన యుగ యుగములు నిలిచేవాడు, ఆయన నిత్యుడైన తండ్రి. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు మోషేతో అంటున్నాడు, ఈ దేశాన్ని నేను లోతుకి ఇచ్చాను, లోతు సంతానానికి ఇచ్చాను. ఆ దేశంలో మీకు స్వాస్థ్యము భాగము లేదు, మీరు దాటి వెళ్ళిపోమని చెప్పాడు. ఆహా, ఇది చదువుతూ ఉంటే నిజానికి నేను ఫస్ట్ టైం దీన్ని అర్థం చేసుకోవడానికి నా ఉపవాస ప్రార్థనలో దీని కొరకు గత సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, 2023లో ఈ మాట నాకు స్ట్రైక్ అయినప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ముందుకు తెచ్చినప్పుడు, ఐ వాజ్ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ ద లార్డ్. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. మనం దేవుని దగ్గర నుండి మాట తీసుకుంటే మనం లేకపోవచ్చు, కానీ దేవుడు ఆ మాటను మన పిల్లల పక్షాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. జాన్ ఆక్స్ అనేటటువంటి ఒక దైవ సేవకుడు స్కాట్లాండ్లో తన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు చేశాడు. దేశం కొరకు కన్నీరు కార్చాడు. కానీ తన తరములో ఆత్మల రక్షణ కానీ ఉజ్జీవము కానీ సంఘ విస్తరణ కానీ తన కళ్ళుతో చూడలేదు. జాన్ హైడ్ అనేటటువంటి, హడ్సన్ టైలర్ అనేటటువంటి ఒక ప్రార్థన వీరుడు మన దేశంలో ప్రార్థన చేశాడు. వారి తరంలో ఇంత గొప్ప ఆత్మల రక్షణ చూడలేదు, ఇంత ఉజ్జీవాన్ని చూడలేదు. కానీ ఆ ప్రార్థనను దేవుడు గౌరవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ జనాంగమా, తల్లులారా, మీరు మీ కుటుంబాల పక్షాన, మీ మనవళ్ళ పక్షాన, మీ గర్భ ఫలాల పక్షాన, ఈ ప్రాంతం పక్షాన మన తరంలో మనం ప్రార్థన చేస్తే ఇంకా మీరు ఎందుకు బ్రతుకున్నారు? మీలో చాలా మంది పెద్ద పెద్ద వయసు తల్లులు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు. మీ ప్రార్థనకి ఎంత విలువ ఉందో మీకు తెలుసా? ఒక నీతిమంతుని ప్రార్థనకి ఎంత విలువ ఉందో తెలుసా? నిజముగా నువ్వు మొరపెడితే ఎంత విలువ ఉందో తెలుసా? దైవ చిత్తానుసారంగా నువ్వు మొరపెడితే ఎంత విలువ ఉందో తెలుసా? దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చే దేవుడు. ఎడారిలో సెలయర్లు అనేటటువంటి పుస్తకంలో ఏముందో తెలుసండి? ఒకసారి అమ్మగారు రాస్తూ వచ్చారు. నేను ఆ పుస్తకం నా డైలీ డివోషన్లో చదువుతూ ఉంటాను. నీ ప్రసంగాల చేత ఈ ప్రపంచాన్ని నువ్వు కదిలించడానికి నీకు అవకాశం లేకపోతే, నీ ప్రార్థనల చేత దేవుని కృపా సింహాసనాన్ని రోజు కదిలించడానికి అవకాశం ఉందని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నీటి బొట్టుకి ఎంత పవర్ ఉందో నీకు తెలుసా? ఈ సింగరేణి కొండ పరిసర ప్రాంతాల్లో, కావలి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో నీ ఊరు పక్షాన, నీ సంతానం పక్షాన, నీ వంశం పక్షాన, నీ ఇరుగు పొరుగుల పక్షాన నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి కాళ్ళలో బలం లేదు, కానీ కన్నీరు కార్చడానికి నీకు బలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి, మనిషి ప్రాణం పోయినంత వరకు కూడా ప్రార్థన చేయడానికి లాస్ట్ గుటకలో కూడా యేసయ్యా అనడానికి అవకాశం ఉందా లేదా? నువ్వు ప్రార్థన చేయడానికి ఎప్పుడు అవకాశం ఉంది. అన్న అనేటటువంటి ఒక తల్లి తన యవ్వన కాలంలో భర్త పోయిన తర్వాత మందిరంలోని పడి ఉంటూ విజ్ఞాపన చేస్తూ వచ్చింది. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ వచ్చింది. మీరు మీ పిల్లల పక్షాన విజ్ఞాపన చేయాలి, ప్రలాపించాలి, విలపించాలి, రోధించాలి, మొర్ర పెట్టాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొర్ర అనే పదం వాడాడు, ప్రలాపించడం అనే పదం వాడాడు, రోధించడం అనే పదం వాడాడు, విలపించడం అనే పదం వాడాడు. Every word carries a different meaning and a situation. ఎప్పుడు ప్రలాపిస్తావు?
నీ హృదయం పగలనిదే ఇవేవి రావు. ఒక యవనస్తుడైనటువంటి తన కుమారుడు హఠాత్తుగా ఒక ఉపద్రవంతో సరిపోతే ఆ తల్లి ఏం చేస్తుందమ్మా, ఆ కుమారుణ్ణి ఒడిలోకి తీసుకొని రోధిస్తుంది. ఈ దినాల్లో నశించిపోతున్న ఆత్మల ఎడల భారం లేదు సంఘాలలో. నిజం ప్రియులారా, నిజం నిజం. దైవ జనాంగమా, ప్రలాపం అంటే ఏంటో తెలుసా? ప్లస్ ఆలాపన, ప్రలాపము పాట. ఏడుపునే కొంతమంది వర్ణించి ఏడుస్తారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, నా కొడుకు ఆ రోజు నాకు అన్నం పెట్టేవరా, నన్ను చూసేవరా, నన్ను అలా చేసావని చెప్పి వర్ణిస్తూ ఏం చేస్తాడు? వర్ణించి పాట రూపంలో ఏడుస్తారు కదా. ఎవరి కుటుంబం పక్షాన వారు ప్రలాపం చేయాలి. చూడండి ఒకసారి మీకా గ్రంథంలో ఏముందో. ఎవరి కుటుంబం పక్షాన వారు ప్రలాపించాలి. దైవ జనాంగమా, మన దినాల్లో ప్రార్థనా పరులను మనం చూడగలుగుతున్నామా? విజ్ఞాపనకర్తలను మనం చూడగలుగుతున్నామా? చూడండి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. మెగిద్దోను లోయలో అలా రాస్తూ 12వ వచనం చూడండి. దేశ నివాసులందరూ ఏ కుటుంబములకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగా వారి భార్యలు, ప్రత్యేకముగా నాతాను కుటుంబములు ప్రత్యేకముగా వారి భార్యలు, లేవి కుటుంబీకులు ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, శివి కుటుంబీకులు అని అంటాడు. ఎవరికి వారు ప్రత్యేకంగా వారి భార్యలు, బిడ్డలు, వారి కుటుంబం కొరకు ప్రలాపింతురు అని ఉన్నది. రోధించే స్త్రీలను కనుగొనమన్నాడు. వారికి రోదన విద్య నేర్పించమన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడైనా బైబిల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, కానీ విజ్ఞాపన నేర్పించే సెంటర్లు ఎక్కడైనా ఉన్నాయా? ఏం చేసామంటే ఎంటెక్ చేశాడట, బీటెక్ చేశాడట, బీటీఎస్ చేశాడట, ఎండీ చేశాడట, డీడీ చేశాడట, పిహెచ్డి చేశాడట. కానీ సంఘంలో విజ్ఞాపనకర్త, ఒక తల్లి విజ్ఞాపన పరిచర్యకు అప్పగించుకున్నటువంటి తల్లికి ఉన్నటువంటి దైవ దర్శనం, ఆత్మల భారం, దేవుని సంకల్పం, దేవునితో ఉన్నటువంటి సమీప బంధం ఈ పిహెచ్డి చేసినోడికి ఉండదు. I have seen many people. సంఘాలలో ఈ అంత్య దినాలలో ప్రార్థనా పరులు తగ్గిపోయారు. నేను ఒక చిన్న అనుభవం చెప్పి ముగిస్తాను. ప్యాట్రిక్ జాషువా అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి అపోస్టలిక్ ప్రేయర్ ఫెలోషిప్లో 2009 అనుకుంటాను, 2009 విశాఖపట్నంలో అప్పర్ రూమ్ ఫెలోషిప్లో మేము ఒక 70 మందిని 10 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెన్నై నుంచి ఆయనను పిలిచారు. ఇంటింటికి స్వార్థ అనేటటువంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఉంది కదా. ఆ ఆర్గనైజేషన్ యొక్క పితామహుడే ప్యాట్రిక్ జాషువా. ఆ పరిచర్య ప్రారంభించాడు. అది భారతదేశంలో బహుబలంగా విస్తరించింది. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ పరిచర్యలోనే అది అంతట్లో నుంచి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ప్యాట్రిక్ జాషువా గారు ఆయనను ప్రేమించే శిష్యులతో ఒక నూతన పరిచర్యను ప్రారంభించాడు ఇండియాలో.
దేశంలో నలుమూలలో తిరుగుతూ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ దేశం కొరకు విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించాడు. సంఘాలలో విజ్ఞాపన పరిచర్య చేయాలి. మంచిదే. ఆయన ఓ రోజు పరిచర్య చేయడానికి మా అప్పర్ రూము అపోస్టలిక్ ప్రేయర్ ఫెలోషిప్లోనికి విశాఖపట్నంలో పట్నాయక్ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆయన నాయకత్వంలో మేమందరం 4 స్టేట్స్ నుంచి ఒక 70 మంది సేవకులు ప్రతి నెల 2 రోజులు, సంవత్సరానికి ఒకసారి నవంబర్ నెలలో 10 రోజులు ఫెలోషిప్ చేస్తుంటాం. ఆ ప్రసంగానికి పిలువబడ్డాడు. ఆయన విజ్ఞాపన ప్రార్థన పరిచర్య కొరకు బోధిస్తూ బోధంతా అయిపోయిన తర్వాత ఛాలెంజ్ చేసి, అంటే ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ దేవునికి మొరపెట్టండి, దేవుడు ఆలకిస్తాడు అని ఈ ప్రార్థన విజ్ఞాపనలో ఉన్నటువంటి శక్తిని, ప్రభావాన్ని, దేవుని నమ్మకత్వాన్ని, తన భారాన్ని పంచుకొని మోకరించాడండి. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి. 2009 అప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2009కి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? ఈ 14 అవి ఒక 16 సంవత్సరాల క్రితం నేను ఇంకా మంచి యవ్వనంలో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఆయన పక్కన వెళ్ళి మోకరించాను. పౌలు నీకు గుర్తుంటుంది, ఆయన ఇలాగే ఉన్నాడు. సదా పాస్టర్ గారు వినండి, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తే పక్కన మనం బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. బికాస్ సచిన్ టెండూల్కర్ వరల్డ్ ఫేమస్ కదా. ప్రజలందరూ కలిసి ఆయనకి గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నాడు. మన ప్రజలు పెట్టే పేర్లు అలా ఉంటాయిలే. కస్టమర్లకు కూడా ఏమంటారు వీళ్ళు? కస్టమర్ దేవుళ్ళు అంటారు వీళ్ళు. ఓ మంచి నటుడికి కూడా మనం ఏదో పేరు పెట్టేస్తారు. నేను ప్యాట్రిక్ జాషువా గారి పక్కన ఉన్నాను. 80 సంవత్సరాల వయసు పైబడే ఉంటుంది అప్పటికే. పక్కన మోకరించాను. ఆయన శరీరం కదలకుండా అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీరు ఏరులో పారుతూ ఉంది. నేను ఆయన పక్కన మోకరించానండి. అరగంట అవుతుంది లేగడు పెద్ద ఆయన. 40 నిమిషాలు అవుతుంది మోకాల మీద నుంచి లేగడు. గంట అవుతుంది మోకాల మీద నుంచి లేగడు. నేను హుషారులో యవన వయసులో జీల్ వితౌట్ నాలెడ్జ్ మోకరించాను. కడుపులో ఉన్నటువంటివన్నీ కదులుతున్నాయి. ఇది అన్నీ వస్తున్నాయి, చెమటలు కారిపోతున్నాయి. నా ఛాలెంజ్ ఏంటి? మోకాల మీద నుండి నేనేమో నిండు వయసులో ఉన్నాను, ఆయనేమో 80 సంవత్సరాలు పెద్ద ఆయన. నా ఛాలెంజ్ ఏంటి? నేను లేకూడదు, మోకాల మీద ఆయనతో పాటు ఉండాలి. ఇన్ని సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈయనే మోకరించి ఉంటున్నాడంటే నాకు తెలియదు. ఆ తర్వాత నేను ఆ మోకాల ప్రార్థన ధ్యానించగా, మనం ప్రార్థన చేసిగా భాషలు మాట్లాడినప్పుడు, ఊపు వచ్చినప్పుడు ఎమోషనల్ అయిపోయి శరీరం అంతా కదిలిస్తాం. ఆయన ఏమి కదిలించట్లేదు, అలా ఉన్నాడంతే గంట. అయ్యా ప్రకాశ్ అయ్య గారు, మీరు నమ్మండి, ఆల్మోస్ట్ ఆ మోకాల ప్రార్థనలోనే 26 సంవత్సరాల కుర్రోడిని ఫ్యాంట్లో పాసుకెళ్ళినంత పని అయిపోయింది. గంట సేపు ఆ పెద్ద ఆయన లెగట్లేదు, ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ నేను ఆ సీను మర్చిపోలేదు. ఆ రోజు నేను నా బైబిల్లో రాసుకున్నాను, లీడర్షిప్ బైబిల్లో, whenever I pray for my country, I will pray on my knees with tears. నా దేశం కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, నా దేశం కొరకు నేను నా కన్నీటితోనూ మోకాల మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తానని రాసుకున్నాను. నాడు నుండి నేటి వరకు హియర్ అండ్ దేర్ ఐ మే మిస్, బట్ నేను అది గుర్తు చేసుకుంటాను. ఒక మహానుభావుడు చనిపోయాడు. ఆయన 2014లోను 16లోను చనిపోయాడు. ప్యాట్రిక్ జాషువా నా ఫేస్బుక్లో ఉంటాడు. ఆయన ఏంటి, జకరియా స్టానిఫామ్ గారు అనేటటువంటి ఒక కెమరూన్ దేశపు నోబెల్ బహుమానానికి ఆయన గ్రహీత అయ్యాడు. గొప్ప సైంటిస్ట్, ఒక పెద్ద ప్రొఫెసర్ ఆయన అన్ని సబ్జెక్టుల్లో కూడా. కానీ
కెమ్రోన్ దేశంలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. ప్రపంచమంతా ఈ ప్రార్థన విజ్ఞాపన కొరకు ప్రోత్సాహపరుస్తూ వెళ్ళాడు. వాళ్ళ సంఘంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే మొదట 7 రోజులు పాప క్షమాపణే పడుతుందట. మొదటి 7 రోజులు పాప క్షమాపణే. 7 రోజులు పాప క్షమాపణ కోసం ఏముంటుంది చెప్పండి? మన ప్రార్థన 3 రోజులు ఉపవాస ప్రార్థన, మన ప్రార్థన 1 పూట ఉపవాస ప్రార్థన, మన ప్రార్థన 7 రోజులు ఉపవాస ప్రార్థన. మన ప్రార్థనే. జకరియా స్టానిఫామ్ గారు మన ఇండియా కొరకు 10 సుదీర్ఘమైన ప్రార్థనలు చేశాడు. 40 రోజులు 50 రోజులు ఉపవాస ప్రార్థనలు. విశాఖపట్నాన్ని ఎంచుకున్నాడు ఆయన, ముంబైని ఎంచుకున్నాడు. ఆయన ప్రార్థన మీద రాసిన పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, నేను చదివా. జకరియా స్టానిఫామ్ గారు కెమ్రోన్ దేశం నుంచి భారతదేశం కొరకు సుదీర్ఘమైన ఉపవాస ప్రార్థనలు చేయమని దేవుడు చెప్తే వాళ్ళ అల్లుడు డొనాల్డ్ గారు కూడా వచ్చారు. ఇండియా మహాప్రార్థనా యోధులు నేను చూశాను. లోతు ఒక పాపపు సంతానం, కానీ నా పిల్లలు ఆశీర్వదింపబడాలని వారి కొరకు మొరపెడితే దేవుడు మాట ఇచ్చాడు, ఇవ్వలేదా? ఆ మాటను నెరవేర్చలేదా? మరి మనము యేసుక్రీస్తు రక్తంతో కడగబడి కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 ప్రకారంగా ప్రతి వాగ్దానము యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా ఉంది. పరమ తండ్రికి సమీపంగా చేరడానికి యేసయ్య రక్తం మన మీద ప్రోక్షింపబడుతుంది. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. పెద్దలు అవ్వమ్మలు ఇద్దరు కింద కూర్చోండి, చేయిలు పట్టుకోండి. యవ్వనం వయసులో ఉన్నవారు, బలం నిలబడగలిగే వయసులో ఇద్దరిద్దరు చేయిలు పట్టుకోండి. ఇద్దరిద్దరు చేయిలు పట్టుకోండి. నా మాట వెంటనే తల్లి, ఇద్దరిద్దరు చేయిలు, ఇద్దరిద్దరే జత పక్షులు ఇద్దరు. ఆ చేయిలు వదిలే. మీ ఇద్దరు ఇటు వచ్చేయండి, ఎదరికి ఇక్కడికి రండి అమ్మా. మీ ఇద్దరు మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. అలాగే ఇద్దరిద్దరు ముందుకు వచ్చేయండి. మీరు కూడా ఇటు వచ్చేయండి. ఇక్కడ ఒక ఇద్దరు అమ్మ, ఇద్దరు మా అమ్మ వెనకెళ్ళు. నిలబడలేకపోతే కూర్చొని ప్రార్థన చేయండి. ఇద్దరిద్దరు జత పక్షులుగా పట్టుకోండి, చేతులు పట్టుకోండి. కొద్ది నిమిషాలు మన తరం ప్రజల కొరకు ప్రార్థన చేయండి. ఇద్దరిద్దరు అమ్మా, ఇక్కడ రామ్మా. నీ జతపక్షి ఎవరమ్మా? రా, ఎవరో ఒక అమ్మ చేయి పట్టుకో, లేకపోతే ఇక్కడ రా, వీళ్ళు చేయి పట్టుకో. అదిగా తెల్లి వస్తుంది చూడు. నేను చెప్పిన మాట అర్థమవుతుందమ్మా? ఇద్దరిద్దరు తమ్ముడు అదే